తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు iDream మీడియా. ఇప్పటివరకు మనం స్టాక్ మార్కెట్ గురించి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్తోనూ స్టాక్ మార్కెట్ అనలిస్టులతోనూ ఆల్రెడీ ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం. కానీ ఫస్ట్ టైం మనం ఇక్కడ ఒక ఆస్ట్రాలజీ కరెక్షన్ తీసుకోండి. కానీ ఫస్ట్ టైం మనం ఒక ఆస్ట్రాలజీలతో మన స్టాక్ మార్కెట్ సంబంధించి 2026లో ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి సెక్టార్స్ టాప్లో పర్ఫామ్ చేయబోతున్నాయి అనేవి తెలుసుకుందాం. దీనికి సంబంధించి చాలా విషయాలు మనకి తెలియజేయబోతున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అయిన కలగ ప్రసాద్ సిద్ధాంతి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ప్రసాద్ గారు, అందరికీ నమస్కారం. ప్రసాద్ గారు, మీ ఫేస్బుక్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాం మేము. చాలా ప్రిడిక్షన్స్ మీరు చెప్పినవన్నీ కూడా నిజం అవడం చూసాం. ముఖ్యంగా ట్రంప్ అనే యూఎస్ ప్రెసిడెంట్ విషయంలో అయి ఉండొచ్చు, అలాగే కొన్ని ప్రిడిక్షన్స్ అనేవి. సో iDream ముఖ్యంగా ఈరోజు 2026లో స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మరీ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుంచి దడదడలాడిస్తున్న బంగారం, వెండి ఈ సంవత్సరం కూడా టాప్లో ఉండబోతున్నాయా? చెప్పండి. 2024 ఎండింగ్ నుంచి కూడా స్టాక్ మార్కెట్ 25వ సంవత్సరంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది అని చెప్పని మనం చాలా వీడియోల్లో మా ఫేస్బుక్ ద్వారా చెప్పినవి మీరు చూసుంటారు. ఈ సంవత్సరం జూన్ వరకు మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే చార్ట్లో 5, 11 భావాలను బట్టి మనం క్యాల్కులేట్ చేసి చూసినప్పుడు స్టాక్ మార్కెట్ క్యాల్కులేషన్స్గా వస్తున్న విషయం ఏంటంటే, జూన్ వరకు ఇక్కడి నుంచి మార్కెట్ మంచి రికవరీని సాధించి మళ్ళీ కొత్త గరిష్టాలను చేరుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పుడు రాబోయేటువంటి ఈ రన్లో మెయిన్గా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సులు ఈ రెండు ప్రధాన భూమిక పెరిగే వాటిల్లో పోషించే అవకాశం ఉంది. అలాగే ఈ డైరీ ప్రొడక్ట్స్, పాల ఉత్పత్తులు, పాలకు సంబంధించినటువంటి రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి కదా, డైరీ ప్రొడక్ట్స్కి సంబంధించిన కంపెనీలు, అలాగే ఈ రొయ్య, చేప వీటికి సంబంధించిన కంపెనీలు, అలాగే ఫుడ్ డెలివరీ ఇస్తున్నటువంటి కంపెనీలు, అలాగే మెయిన్గా కుదేలైపోయినటువంటి రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఇన్ఫ్రా స్టాక్స్, ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ పెర్ఫార్మెన్స్ని ఇవ్వబోతున్నాయి. వీటి అన్నిటిలోకి మెయిన్గా చెప్పుకోదగింది మాత్రం బ్యాంకింగ్, నాన్ ఫైనాన్షియల్. అంటే మీరు ఇక్కడ ఏదైతే ఈ సంవత్సరం బాగా పర్ఫామ్ చేయబోతున్నాయి అంటున్నారో అవి లాస్ట్ ఇయర్ కంప్లీట్లీ డౌన్లో ఉన్నవి. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ప్రస్తుతం వరకు కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఏమేమి ఇంకా చూపించని సెక్టార్స్ అయితే మీరు చెప్తా ఉన్నారు. అవునండి. సో మరి ఏ పాజిటివిటీ బట్టి, ఏ పాసిబిలిటీ బట్టి, ఏ ప్రిడిక్షన్ బట్టి ఇక్కడ మీరు ఇది కొంచెం బాగా పర్ఫామ్ చేస్తే ఈ 2 లోపు అని అంటున్నారు? జనరల్గా మార్కెట్స్ పెర్ఫామ్ చేయాలి అంటే ఇండియన్ ఆస్ట్రాలజికల్ చార్ట్, ముండిన ఆస్ట్రాలజీ ప్రకారం 2వ భావం, 5వ భావం, 11వ భావం వీటికి ఉన్న గ్రహస్థితులను బట్టి మనం జనరల్గా మార్కెట్ ప్రిడిక్షన్స్ చెప్తాం. ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని సంచారం మొదలయ్యేటువంటి సందర్భంలో, ఉత్తరాభాద్రలోకి శని సంచారం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఉత్తరాభాద్రలో శని సంచారం జరిగేటువంటి సమయం అంతా కూడా మార్కెట్స్ బాగా స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం రేపు మే నెలాఖరు దాకా జరుగుతుంది. ఈ మే నెలాఖరు దాకా జరిగేటువంటి పరిస్థితుల్లో ఈ మార్కెట్లో మళ్ళీ తిరిగి స్థిరత్వం, అలాగే ఫైనాన్షియల్గా ఇప్పటిదాకా ఒడిదుడుకులుగా ఉన్న మార్కెట్లకి ఒక దిశానిర్దేశం జరిగి ఇవి మళ్ళీ స్థిరపడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ ప్రిడిక్షన్ ప్రకారం మనం పెరుగుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మెయిన్గా ఫైనాన్స్ బేస్డ్ రంగంలో ఎక్కువగా వృద్ధి రావాలి అంటే సరైనటువంటి గురువు యొక్క స్థితి కావాలి. ఇప్పుడు మనకి గురువు కూడా కర్కాటకంలోకి రాబోతున్నారు. ఆల్రెడీ పునర్వసు నక్షత్ర సంచారం జరుగుతుంది. స్వనక్షత్ర సంచారం, అలాగే కర్కాటకంలో గురువు రావడం, ఇవి కూడా ఫైనాన్షియల్గా మార్కెట్స్ ఎదుగుదలకి బాగా కారణం అవుతుంది. అంటే గురువు గారు, ఇప్పుడు జనరల్గా ఈ శని అనగానే చాలామంది కొంచెం నెగిటివ్గానే చూస్తారు. అండ్ ఇక్కడ మన ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ ఉత్తర షాడ నక్షత్రం అని అంటూ ఉన్నారు, దానికి స్టాక్ మార్కెట్కి ఎలాంటి సంబంధం ఉంది? ఆ గడియల్లో స్టాక్ మార్కెట్ ఉందా? కాస్త వివరిస్తారు. ఇది ఇన్వెస్ట్మెంట్ హౌస్గా చెప్పేటువంటి భావానికి శని సంబంధం ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ భావానికి శని సంబంధం ఉన్నప్పుడు
12వ భావానికి శని సంబంధం ఉన్నటువంటి సమయాల్లో, అలాగే 2వ భావానికి శని సంబంధం ఉన్నటువంటి సమయాల్లో, అలాగే 5వ భావానికి శని సంబంధం ఉన్నటువంటి సమయాల్లో మార్కెట్స్ స్థిరపడడం అని చెప్పి అన్నది గతం నుంచి చాలా సార్లు జరిగింది హిస్టారికల్గా. స్వనక్షత్ర సంచారం అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అలాగే అనురాధ నక్షత్రాలు శనికి స్వనక్షత్రాలు. సొంత నక్షత్రాలు. సొంత నక్షత్రాలు. ఈ సొంత నక్షత్రాల్లో శని సంచారం జరుగుతున్నప్పుడు మార్కెట్ స్టెబిలైజ్ అవడం అని చెప్పి అన్నది గత చరిత్రలో చాలా సార్లు జరిగింది. అంటే హిస్టారికల్గా జరిగింది అనేది ఓకే, కానీ ఈసారి జరుగుతుందో జరగదో అనే ఇది కూడా ఉంటుంది కదా. ఏ బేసిస్ మీద అంటే హిస్టారికల్ జరిగింది అనేది కారణం కాకుండా ఇంకా ఎటువంటి స్ట్రాంగ్ రీజన్స్ దీనికి వెనకాల ఉన్నాయంటారు? ఇప్పుడు స్ట్రాంగ్ రీజన్స్గా చెప్పుకోదగినవి, యురానస్ అనే ప్లానెట్ సడన్ రైజ్ని తెలియజేస్తుంది. ఈ యురానస్ అనే ప్లానెట్ శనికి ద్వితీయంలో సంచారం చేస్తున్నారు. ఈ యురానస్ ఈ స్పెక్యులేషన్కి సంబంధించిన ప్లానెట్గా చెప్తాం. తక్కువ సమయంలో ఎక్కువ రైజ్ని తీసుకునేటువంటి సందర్భాలన్నీ కూడా యురానస్ అనే ప్లానెట్ యొక్క బలాన్ని కలిగి ఉన్నప్పుడే జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి వెండి ఎందుకు పెరిగింది అని చెప్పి అన్నది జనాల్లో ఒక మామూలుగా జర్నలిస్టులు చెప్పేది, దానికి ఈవీ స్కూటర్స్ లేకపోతే వేరే వేరే కారణాలు, సోలార్ ప్యానల్స్, ఇంకోటి రకరకాలు చెప్పారు. జ్యోతిషపరంగా మార్కెట్స్లో వెండి పెరగడానికి కారణంగా మనం శుక్రుడు యొక్క నక్షత్రాల్లో యురానస్ అనే గ్రహం సంచారం జరిగినప్పుడు, చంద్రుడి యొక్క నక్షత్రాల్లో యురానస్ అనే గ్రహం సంచారం జరిగినప్పుడు గతం నుంచి కూడా వెండి పెరగడం అని చెప్పి అన్నది చాలాసార్లు జరిగింది. అయితే వెండికి, చంద్రుడికి, యురానస్కి సంబంధం ఏంటి అంటే లోహాల్లో వెండి అన్నది చంద్రుడికి సంబంధించిన లోహం. యురానస్ అన్న ప్లానెట్ సముద్రుడు అన్న పేరుతో మనం మాట్లాడతాం. మీరు పౌర్ణమి వచ్చింది, ఏకాదశి నుంచి ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి వచ్చేసరికి సముద్రంలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతూ ఉంటుంది. అది చంద్రుడికి, యురానస్కి ఉన్నటువంటి గ్రహాలకు ఉన్నటువంటి సంబంధం. అలాగే అమావాస్య వచ్చింది, అమావాస్యలో ముందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, చంద్రుడి పరిస్థితి బాగోనట్టు లెక్క అమావాస్య వస్తే. మరి ఆ సందర్భంలో ఆ సముద్రం అలా డల్లగానే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు కూడా ఒకదానికి ఒకటి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే గ్రహాలు. ఇటువంటి ఈ చంద్రుడు, యురానస్ గ్రహాలకు సంబంధించిన కాంబినేషను వెండిని తెలియజేసేవాడు చంద్రుడు. యురానస్ అనేది సడన్ రైజ్ని తెలియజేసే ప్లానెట్. సముద్రం ఎంతసేపు రైజ్ అవ్వడం దాని గుణం, రైజ్ని తెలియజేసే ప్లానెట్. ఈ యురానస్ అనే ప్లానెట్ చంద్రుడి యొక్క నక్షత్రాల్లో సంచారం జరిగినప్పుడు గతం నుంచి కూడా వెండిలో పెరుగుదల అనేది చూసాం. సహజంగా శుక్రుడు కూడా లోహాలను తెలియజేస్తాడు. శుక్రుడి యొక్క నక్షత్రాల్లో యురానస్ తిరిగినప్పుడు కూడా ఈ వెండిలో పెరుగుదల, వెండే కాదు మిగిలిన అన్ని లోహాలు కూడా శుక్ర నక్షత్రాల్లో సంచారం చేసినప్పుడు అన్ని లోహాల్లోనూ కూడా పెరుగుదల గతంలో యురానస్ తిరిగినప్పుడు వచ్చింది. అదే పరిస్థితి 2024 సంవత్సరం నుంచి 2032 వరకు భరణి నక్షత్రంలో యురానస్ సంచారం జరిగింది. నెక్స్ట్ శుక్రుడి యొక్క రాశి అయినటువంటి వృషభంలో యురానస్ సంచారం జరుగుతుంది. అందులోనే రోహిణి నక్షత్రం, చంద్రుడి యొక్క నక్షత్రం కూడా అందులోనే ఉంది, అందులోనే యురానస్ సంచారం జరుగుతుంది. సో 2032 వరకు కూడా ఈ కనెక్షన్స్ని యురానస్ అనే ప్లానెట్ కలిగి ఉన్నాడు. అందువల్ల ఈ లోహాలు అని చెప్పి అన్నది మనకి తెలియకుండానే రైజ్ పాయింట్ని తీసుకున్నట్టు కనిపించింది. ఈ క్యాల్కులేషన్ గతంలో కూడా చాలాసార్లు లోహాలు పెరగడానికి కారణమైంది. ఇటువంటి యురానస్ అనే ప్లానెట్ స్పెక్యులేటివ్ హౌసెస్కి, జ్యోతిషంలో స్పెక్యులేటివ్ హౌసెస్ అయినటువంటి 5, 11, 2 భావాలకి కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు మార్కెట్స్ పెరిగాయి. అదే సందర్భాన్ని ఇప్పుడు మనం ఈ సంవత్సరం చూడబోతున్నాం. కాబట్టి ఈ ఏడు మార్కెట్లు జూన్లో పెరగడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాం. అంటే గురూజీ, ఇప్పుడు దీనికి సంబంధించి సైంటిఫికల్ రీజన్ కూడా ఏమైనా ఇవ్వగలరా అబౌట్? ఎందుకు అంటే కొంతమంది ఇప్పుడు కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ మెన్షన్ చేస్తారు, ఎక్కడో ఆకాశంలో అంటే మనకి ఉండే ఈ సోలార్ సిస్టంలో ఉండే యురేనస్కి మూన్కి ఎటువంటి సంబంధం, చాలా డిస్టెన్స్ ఉందనో ఏదో లాజికల్ థింకింగ్ ఒకటి అప్లై చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏ సమాధానం ఇస్తారు? డల్గా ఉన్న చంద్రుడు పైన కనిపిస్తుంటే కింద సముద్రం యురానస్, అది డల్గానే ఉంటుంది. మరి పౌర్ణమికి ఎక్కువ కాంతితో చంద్రుడు ఇదిగా ఉన్నప్పుడు మరి ఆ ఉత్తేజాన్ని ఈ సముద్రుడు ఇక్కడ కింద చూపెడుతున్నాడు. దానికి సైంటిఫిక్ రీజన్ అక్కర్లేదు. పౌర్ణమికి, అమావాస్యకి వచ్చే ఆటిపోట్లని ఎదురకుండా కూడా చూడొచ్చు.
సో అదే విధంగా ఇప్పుడు అంటే చాలా డిస్టెన్స్లో ఉన్న ఈ యురేనస్ అండ్ మూన్ ప్రకారమే ఈ వాటి రిలేటబుల్ మెటల్ అయిన వెండి ధర పెరుగుదం అనేది జరుగుతుంది అంటారు. 100%. మరి వాట్ అబౌట్ గోల్డ్ అంటే? ఈ వెండి ధర పెరుగుతుంది అని చెప్పి అన్నది ఇవాళ నేను మాట్లాడితే ప్రతి వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు అని చెప్పి అంటారు, కామెంట్ సెక్షన్ ఏదో మాట్లాడతారు. మీరు ఇదే విషయాన్ని 2024 ఆగస్టు సెప్టెంబర్ నుంచి ఎవరు మాట్లాడుకున్నప్పటి నుంచి ఇదే రీజన్ ప్రకారం వెండి పెరుగుతుంది అని చెప్పని నేను పదే 500 వీడియోల పైన చేశాను. అది నా ఫేస్బుక్ లో చూడొచ్చు. వెండి కొనండి 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 అని చెప్పని పెచ్చక్కినట్టు చెప్పాను. ఆ రోజుని ఇలా కామెంట్లు చేసే వాళ్ళందరూ వెండిలో ఏముంది, అది వాలటైల్ మెటల్, బంగారం కొనుక్కోవాలి కానీ వెండి కొనుక్కోవడం ఏంటి, ఇదేం పెరుగుతుంది అన్న. కానీ ఆ రీజన్ పనిచేసింది, పెరిగింది. ఇవాళ పెరిగిపోయిన తర్వాత ఎవరెవరో కొన్ని ఇబ్బంది పడుతున్నారు. అది కొంత అవగాహన లోపం, కొంత వాళ్ళ బాధ చెప్పలేము. ఎందుకంటే బాగా పెరిగిన తర్వాత కొనడం అని చెప్పి అన్నది ఒక రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ప్రజెంట్ ఎవరైతే వెండిలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మొన్న వచ్చిన రేటు కంటే ఎక్కువ రేటుని చూస్తారు. ఓకే. అంటే వెండికి ఇప్పుడు దాదాపుగా అంటే సడన్ ఫాల్ ఉంటుంది అని కూడా మాటలు వినిపిస్తున్నాయి అనలిస్టుల నుంచి. మీరు చూస్తున్నాము సెప్టెంబర్ ఆ టైంకి మళ్ళీ వెండి ఇంకా బాగా పెరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అనలిస్టులు చెప్పేదాని ప్రకారం వరల్డ్ మార్కెట్స్ లేకపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ వీటిని బట్టి ఈ బంగారాలు వెండ్లు పెరిగాయని చెప్పి అంటున్నారు కదా. ఇదే జ్యోతిషపరంగా చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్, ఈ వరల్డ్ మార్కెట్స్ అనేది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో యుఎస్ మార్కెట్ నుంచి వచ్చేటువంటి వ్యతిరేకమైన వార్తలు, మార్కెట్కి వ్యతిరేకమైన వార్తలు, యూరప్ నుంచి వచ్చేటువంటి ఫైనాన్షియల్ డిక్రీజ్కి సంబంధించిన వార్తలు, ఈ రెండు కూడా మార్కెట్స్ని భయపెట్టి మళ్ళీ తిరిగి సెక్యూరిటీ కోసం ఏదైతే అనలిస్టులు చెప్తున్నారో అదే బాబతులో మళ్ళీ వెండి బంగారాలకేసే పరిగెడతారు. ఇప్పుడు వెండి బంగారం సంగతి పక్కనట్టుంది. వెండి బంగారాన్ని మించి రాగి పెరగబోతుంది. రాగి అన్నది సూర్యుడికి, శుక్రుడికి, కుజుడికి కాంబినేషన్ ఉన్నటువంటి మెటల్. ఈ రాగి అని చెప్పి అన్నది ప్రజెంట్ ఉన్న వెండి పెరుగుదల శాతంతో పోలిస్తే దానికి మించిన శాతాన్ని నమోదు చేయబోతుంది. వెండి కన్నా వాల్యుబుల్ అవుతుంది కాపర్ అంటున్నారు. వెండి కంటే వాల్యుబుల్ అనేది రేట్లో అవ్వకపోవచ్చు. వెండి 1,00,000 నుంచి 3 లక్షలకి వెళ్ళింది. వెండి ఆ రకంగా లక్షల్లో ఉంది. ఇది 1000 నుంచి 5,000 అవుతుంది. సో డెఫినెట్లీ చూద్దాం మరి కాపర్ అనేది వెండి కన్నా వాల్యుబుల్ అవుతుందని అయితే మనకి కలగప్రసాద్ సిద్ధాంత్ గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా అది పెరిగింది లేదా ఆ టైంకి వీడియో అయితే మనం చేయబోతున్నాం సార్. నేను వెండి పెరుగుదల శాతం కంటే రాగి పెరుగుదల శాతం పెరుగుతుందని చెప్తున్నాను. ఓకే, పర్సెంటేజ్ ప్రకారం ఎక్కువ ఉంటుంది అంట. పర్సెంటేజ్ ప్రకారం ఇప్పుడు 1,00,000 పెట్టుకున్న వాడికి రూపాయి వచ్చింది అనుకుందాం. ఇది 1000 పెట్టుకున్న వాడికి రూపాయి వస్తుంది. రాగి పెరుగుదల అని చెప్పి అన్నది వెండి పెరుగుదల శాతాన్ని మించి పెరుగుతుంది. ఇదే పర్సెంటేజ్ మనం 2024 నుంచి చెప్పిన వీడియోల్లో బంగారం 2025లో పెరిగేటువంటి పెరుగుదల శాతంతో పోలిస్తే వెండి పెరుగుదల శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పాం. ఆ రకంగా చూసినప్పుడు బంగారం మీకు 60% దాదాపు 70% పెరిగింది. వెండి మాత్రం మీకు 200% పైన రిటర్న్ ఇచ్చింది. సో డెఫినెట్లీ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వినడానికి. సో మీరు కూడా కామెంట్ చేయండి, మరి మీరేమనుకుంటున్నారో, సార్ చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తున్నారా కాదా కామెంట్ సెక్షన్లో క్లియర్గా. కాపర్ అనేది వెండి కన్నా కూడా ఎక్కువ పర్సెంటేజ్ పెరుగుతుందా లేదా అనేది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ వెండి కొనమన్నా, బంగారం కొనమన్నా, లేకపోతే ఏదైనా ఒక లోహం కొనమన్నా, లేకపోతే షేర్లు కొనమన్నా, ఇవన్నీ అప్పులు చేసి తిప్పలు పడి ఏదో పెరుగుతుందని చెప్పని మిమ్మల్ని నమ్ముకుని కొనమని చెప్పి నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అన్నది మానసికంగా ప్రశాంతంగా ఉన్న టైంలో చేసుకోవాలి. అంతేగాని అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి కంగారు పడి చేసే వాళ్ళకి మా మాటలు పనిచేయవు. వాళ్ళు వెయిట్ చేయవలసిన టైంలో నిజంగా దెబ్బతింటారు. కాబట్టి ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే పెరుగుతుంది అని చెప్పి అన్నది ఇవాళకి ఇవాళ పెరిగిపోతుందని చెప్పేది కాదు. ఇన్వెస్ట్మెంట్ అన్నది తాయితీగానే చేయాలి. సో ఈ వీడియో అనేది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ పరంగా చేసిందే తప్ప ఎవరిని ప్రలోభానికి చేయడం కాదు. సో ఇదే డెసిషన్ అనేది మీరు ఒక ప్రొఫెషనల్ కలిసి మీ ఓన్గా డెసిషన్ అయితే తీసుకోండి తప్ప ఈ వీడియో ద్వారా కాదు. ఇది ఒక డిస్క్లైమర్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.